ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకోబోతుంది. అందుకే ఇలాంటివి అనూహ్యమైనప్పటికీ కూడా అసాధ్యమైతే కాదు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. అందుకే చాలా కాలంగా ఉప్పు నిప్పుగా సాగుతున్న సుజనా చౌదరి, జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపే అవకాశం ఉందా అనే చర్చ అయితే మొదలైంది. ఎందుకు, ఎలా, అందుకు కారణాలేంటి, ఇలాంటి విషయాలని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. చివరి వరకు చూడండి. దానికన్నా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సుజనా చౌదరి సుజనా గ్రూప్ సంస్థల అధినేతగా రాజకీయాల్లోకి వచ్చారు. మాస్ ఇమేజ్ లేకపోయినా, నేరుగా పబ్లిక్తో సంబంధాలు లేకపోయినా, తనకున్న ఆర్థిక బలం రీత్యా తొలుత తెలుగుదేశం పార్టీలో, ఆ తర్వాత బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కీలక బాధ్యతలు నిర్వహించారు. అలా నేరుగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు ఎన్నిక కావడమే కాకుండా ఆ పార్టీ తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి సుజనా చౌదరి 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి చెందగానే చంద్రబాబు ప్రోత్సాహమా, ఇతర కారణాలా ఏమైనా బీజేపీలోకి ఫిరాయించారు. ఒక దశలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం కూడా పోటీ పడ్డారు. అలాంటి సుజనా చౌదరి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు, కాకుంటే ఏలూరు, ఈ 3 లోక్సభ స్థానాల్లో ఏదో ఒకటి తనకు దక్కకపోతుందా అని ఆశించారు. చివరి వరకు ఏలూరు మీద గంపెడాసతో సాగారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయనకి పార్లమెంట్ సీటు చేజారింది. చివరికి కేవలం అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆనాటి నుంచి ఆయన చంద్రబాబు తీరుతో తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కన్నా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న నారా లోకేష్ వ్యవహార శైలితో తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు, రగిలిపోతున్నారని కూడా చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలోనే చివరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి దక్కుతుందని చాలా బలంగానే నమ్మారు. కానీ అక్కడ కూడా ఆయనకి నిరాశ ఎదురైంది. అలాంటి అవకాశం కూడా దక్కలేదు. దాంతో సుజనా చౌదరి మరింత నైరాశ్యంలో మునిగారు. టీడీపీ అధిష్టానం పట్ల తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. ఆ క్రమంలోనే విజయవాడ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందన్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కడికక్కడ సుజనా చౌదరికి చెక్ పెడుతోంది అనే మాట వినిపిస్తోంది. తాజాగా తన నియోజకవర్గం పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దగ్గర 16 సార్లు ప్రతిపాదనలు పెట్టినప్పటికీ వాటికి ఎటువంటి మోక్షం కలగలేదని సుజనా చౌదరి బాహాటంగానే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన మాట్లాడారు. వివిధ సందర్భాల్లో ఈ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. చివరికి ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా అడ్డుపడుతున్నారు అని వాపోతున్నారు. వాపోవడమే కాకుండా నేరుగా తన సమస్యను ఆయన సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పరిష్కరించాల్సిన సమస్యను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి బాధ్యత అప్పగిచ్చి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. దానికి కూడా కారణం లేకపోలేదు. విజయవాడ రాజకీయాల్లో ప్రస్తుతం కేసినేని చిన్నిదే హవా అన్నట్టుగా సాగుతోంది. విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నారా లోకేష్ కోటరీలో కీలకమైనటువంటి నాయకుడు. నారా లోకేష్కి అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అతి కొద్ది మంది ఎంపీల్లో కేసినేని చిన్ని ఒకరు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన నారా లోకేష్ వ్యవహారాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆ తరుణంలోనే నారా లోకేష్ ఆశీస్సులన్నీ పుష్కలంగా కేసినేని చిన్నికి ఉంటాయన్నది బహిరంగ రహస్యం. ఈ తరుణంలో కేసినేని చిన్ని సుజనా చౌదరిని కట్టడి చేసే పనిలో పడ్డారు. అదంతా టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా నారా లోకేష్ ఆదేశాల మేరకే అని కూడా కొందరు అనుమానిస్తూ ఉంటారు. నారా లోకేష్, సుజనా చౌదరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కారణంగా లోకేష్ ఆదేశాలతో సుజనా చౌదరికి ఎమ్మెల్యేగాను కూడా చెక్ పెట్టే పనిలో కేసినేని చిన్ని పడ్డారు అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే సుజనా చౌదరి ప్రతిపాదనలు ఏవి ఆమోదం పొందకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు అనే మాట కూడా ఉంది. మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోగా కలెక్టర్కి ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత కూడా ఏమాత్రం కదలిక లేదంటే
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి సుజనా చౌదరి మీద సీతకన్ను వేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు సుజనా చౌదరిలో పునరాలోచనకి అసలు కారణం. ఇక ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఎంతకాలం ఆ పార్టీ వెంట కొనసాగినా ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అన్నది ప్రధానమైనటువంటి సందేహం. ఎందుకంటే లోక్సభకి ఎన్నిక కావాలని సుజనా చౌదరి బలంగా ఆశిస్తున్నారు. అలాంటి తరుణంలో బీజేపీ కూటమిలో భాగంగా ఉంటే విజయవాడ, ఏలూరు, గుంటూరు లాంటి సీట్లను తెలుగుదేశం పార్టీ వదులుకునే అవకాశం ఉండదు. అలాంటి తరుణంలో సుజనా చౌదరి పోటీ చేయాలన్న సంకల్పం నెరవేరేదానికి అవకాశం కూడా కనిపించట్లేదు. ఈ తరుణంలో సుజనా చౌదరి బీజేపీ బయటకు వచ్చి పోటీ చేసినప్పటికీ ఒంటరిగా చేస్తే అప్పుడు కూడా గెలవడానికి అవకాశాలు చాలా చాలా నామమాత్రం. ఈ తరుణంలో విజయవాడ ఎంపీగా బరిలో ఉండాలంటే సుజనా చౌదరికి ఏకైక మార్గం వైఎస్ఆర్సీపీలా కనిపిస్తుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా విజయవాడ ఎంపీ సీటు మింగుడు పడడం లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ పార్టీ విజయవాడలో ఎంపీగా గెలవడానికి అవకాశం దక్కించుకోలేకపోతుంది. ఏకంగా పార్లమెంటు సీటు పరిధిలోనే 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ 2019లో ఎంపీ సీటు మాత్రం టీడీపీకే కట్టబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో 2029 ఎన్నికల నాటికి విజయవాడ ఎంపీ సీటు గురించి వైఎస్ఆర్సీపీ గట్టి కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే వరుసగా కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్, కేశినేని నాని ఇలా 3 కమ్మ పెద్దల్ని, బడా పారిశ్రామికవేత్తల్ని బరిలో దింపినా వైఎస్ఆర్సీపీ గట్టెక్కలేకపోయింది. ఈ తరుణంలో విజయవాడ స్థానం నుంచి అయితే బీసీ కాకుంటే ఎస్సీ నేతను పోటీలో పెడితే ఎలా ఉంటుంది అన్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపాదనలో ఉంది. 2024 నాడు అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరలేదు. వచ్చే ఎన్నికల్లో మరో ప్రయోగం దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులేసే ఆలోచనలో ఉంది. అదే జరిగితే అప్పుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్ వైపు మొగ్గు చూపితే మనసు మార్చుకునే అవకాశం ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు. దాంతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బలమైన నేతల కోసం వెతుకుతున్నటువంటి తరుణంలో వెతుకుతున్న తీగ కాలికే తగిలిందన్నట్టుగా సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూటమిలో తీవ్ర అసంతృప్తితో, అసహనంతో రగులుతూ, తమకేమీ పనులు కావడం లేదనేటువంటి అభిప్రాయంతో సాగుతూ ప్రత్యామ్నాయం కోసం చూసే ఆలోచనలో పడుతున్నారు. దాంతో ఈ రెండు సింక్ అయితే ఇప్పుడు సుజనా చౌదరి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళక తప్పని పరిస్థితి రావచ్చు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో మొదలవుతుంది. అయితే ఇక్కడ కమ్మ కుల పెద్దల ఈక్వేషన్స్ కావచ్చు, విజయవాడ వేదికగా రాజకీయాలు నడిపేటువంటి సెక్షన్స్ కావచ్చు, వాటన్నింట వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అమరావతి విషయంలో ఏం చేస్తారో అనే ఆందోళన అందరిలోనూ ఉంది. మావిగన్ వంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పటికీ అవన్నీ ఎంత మేరకు జరిగానో అనే సందేహాలు ఉన్నాయి. ఈ తరుణంలో సుజనా చౌదరి జగన్మోహన్ రెడ్డితో నిజంగా చేతులు కలపాలంటే రాజధాని ముఖ్యంగా అమరావతి విషయంలో ఎలాంటి అభిప్రాయానికి వస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. అమరావతి రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుజనా చౌదరి చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అమరావతి రైతు ఉద్యమంలో సుజనాది ముఖ్యమైనటువంటి పాత్ర. ఈ తరుణంలో అమరావతి రైతుల ప్రయోజనాల కోసమంటూ చంద్రబాబుని వ్యతిరేకించి కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తే ఆ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు సంబంధించి ఏ తీరున వ్యవహరిస్తారు, ఎలాంటి హామీలు ఇస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి విషయం. వీటన్నింటికీ మించి బీజేపీని వీడి వైఎస్ఆర్సీపీ వైపు వస్తే అప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వంలో ఆగ్రహం కలిగించే పరిస్థితి వస్తుందా, అలాంటి వ్యతిరేకత వస్తుందా? అదే జరిగితే సుజనా చౌదరికి సంబంధించినటువంటి వివిధ చట్టపరమైనటువంటి చిక్కులు కూడా, కేసుల వ్యవహారం కూడా సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుందా అని కూడా పునరాలోచన చేసే అవకాశం ఉండొచ్చు. వీటన్నింటినీ అధిగమించి అడ్డంకులన్నింటినీ దాటుకుని ఎలా సుజనా చౌదరి తన రాజకీయ భౌతవ్యం కోసం అడుగులేస్తారు, అలా అడుగులేసే క్రమంలో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఎలా సైక్యతగా వ్యవహరిస్తారు, అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు సుజనా చౌదరిని తన చెంత చేర్చుకోవడానికి సిద్ధమవుతారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. అటు వైఎస్ఆర్సీపీలో ఇటు కూటమి పక్షాల మధ్య
చాలా తీవ్రమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చే విషయాలు కూడా. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా కూడా ఇది పరిణమించే అవకాశం ఉంటుంది. కమ్మ కులంలో చాలా కీలకమైనటువంటి నేతగా, పెద్ద తలకాయగా వ్యవహరిస్తున్నటువంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూటమిని వదిలేసి చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్తో చేతులు కలిపే పరిస్థితి వస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయిలో పెను ప్రభావం చూపేటువంటి విషయంగా మారుతుంది. ఇలాంటి అనేక కుల, రాజకీయ, ప్రాంతీయ ఈక్వేషన్స్కి కారణం కాబోతున్నటువంటి ఈ పరిణామం జరిగే దిశలో అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్నికి, అక్కడ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావుకి మధ్య సాగుతున్నటువంటి వైరం వెనక సుజనా చౌదరి ఉన్నారు. సుజనా చౌదరి నేరుగా కొలుకుపూడి శ్రీనివాసరావుతో కేశినేని చిన్నికి వ్యతిరేకంగా కథ నడిపిస్తున్నారు అనే అభిప్రాయం ఉంది. ఇదంతా భవిష్యత్తులో తన రాజకీయ ప్రయోజనాలు తగ్గట్టుగా అడుగులేసే క్రమంలో అవసరాలకు అనుగుణంగా నడుపుతున్నటువంటి రాజకీయం అనేటువంటి అభిప్రాయం చాలా మంది నోట ఉంది. ఏమైనా ఇలాంటి అనేక రాజకీయ పరిణామాలకి ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ విజయవాడ కేంద్రంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే జరిగితే వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరిస్తుంది, సుజనా చౌదరి ఏ తీరున వైఎస్ఆర్సీపీలో సర్దుకోగలరు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.